రాఘవ్ చద్దా సామాన్యుడి హీరో రాబిన్ హుడ్డా లేక రంగం సినిమాలో హీరో ఫ్రెండ్ పొలిటీషియన్ క్యారెక్టర్ అయిన వసంత్ సాయినాథన్ లాగా సెల్ఫ్ ఎజెండా ప్లాన్ ఏమైనా ఉందా? సెల్ఫ్ పాపులారిటీ కోసం ఆమ్ ఆద్మీ పార్టీని కూడా లెక్క చేయడం లేదా? రాఘవ్ చద్దాది పబ్లిక్ ఎజెండానా లేక పర్సనల్ ఎజెండానా? ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పినట్లు రాఘవ్ చద్దా నిజంగానే మోదీ ప్రభుత్వానికి భయపడుతున్నాడా? అందరూ అనుకుంటున్నట్లు రాఘవ్ చద్దా పాపులారిటీ చూసి ఆమ్ ఆద్మీ భయపడడం లేదు. దాని వెనుక మరో కోణం ఉంది. మోదీ ఎజెండాలో భాగంగా చాలా పెద్ద పెద్ద సమస్యలను పక్కదారి పట్టించి చిన్న చిన్న విషయాలను మెయిన్ ట్రాక్ పైకి తీసుకొచ్చాడనే డౌట్ కూడా వస్తుంది. ఆలోచిస్తే దీని వెనకాల పెద్ద తతంగమే నడుస్తున్నట్లు అనిపిస్తోంది. రాఘవ్ చద్దా చుట్టూ అసలు ఏం జరుగుతోంది? పోస్ట్ మార్టం చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఇందులో మీకు మైండ్ బ్లోయింగ్ విషయాలు చెప్పబోతున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. ప్రజెంట్ మన దేశంలో రాఘవ్ చద్దా పేరు క్రేజీ నేమ్ గా మారింది. సామాన్య ప్రజల సమస్యలను పార్లమెంట్లో బలంగా వినిపిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకి అరవింద్ కేజ్రీవాల్ షాక్ ఇచ్చాడు. ఇప్పటికే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ పార్లమెంట్లో సొంత ఎజెండాతో ప్రశ్నలు అడుగుతున్నాడని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవిని తొలగించింది. ఎవరూ టచ్ చేయని కామన్ మ్యాన్ ఇష్యూస్ ని పార్లమెంట్ లో లేవనెత్తి ప్రజల దృష్టిలో రాబిన్ హుడ్ లా మారిన రాఘవ్ చద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు అడ్డుకుంటుందన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పినట్లు పార్లమెంట్ లో మోడీపై ప్రశ్నలు అడగకుండా రాఘవ్ చద్దా నిజంగానే భయపడుతున్నాడా? మన దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా కేవలం సమోసా రేట్లపై ప్రశ్నలు అడగడం వెనుక ఉద్దేశం ఏమిటి? లేక కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా లేక చిన్న చిన్న సమస్యలను లేవనెత్తుతున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఒక్కసారి రాఘవ్ చద్దా బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్లాల్సిందే. ఢిల్లీకి చెందిన రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నాడు. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంట్ అయిన రాఘవ్ చద్దా డెలాయిట్ లాంటి పెద్ద కంపెనీలో పనిచేశాడు. అన్నా హజారే ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన రాఘవ కేజ్రీవాల్ కు సన్నిహితుగా ఎదిగాడు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభమైన మొదట్లోనే ఆ పార్టీలో యాక్టివ్ మెంబర్ గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ స్పోక్స్ పర్సన్ గా మారి పాలిటిక్స్ లో తనదైన ముద్ర వేశాడు. ఫస్ట్ టైం 2019 ఎలక్షన్స్ లో ఢిల్లీలోని సౌత్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాలలోనే ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చద్దాను రాజ్యసభ మెంబర్ గా నామినేట్ చేసింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకొని రాజ్యసభ మెంబర్ గా పార్లమెంట్ లో అడుగుపెట్టాడు. 33 ఏళ్లకే రాజ్యసభలో అడుగుపెట్టిన యంగెస్ట్ మెంబర్ గా కూడా రికార్డు నెలకొల్పాడు. రాఘవ్ చద్దా 2023లో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాని వివాహం చేసుకున్నాడు. పార్లమెంట్ లో అడుగుపెట్టిన మొదటి నుంచే ప్రజా సమస్యలపై వాయిస్ రైజ్ చేస్తూ వస్తున్నాడు రాఘవ్ చద్దా. ఒకానొక సమయంలో కేజ్రీవాల్ కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రాఘవ్ పార్టీ నేషనల్ ట్రెజరర్గా కూడా పనిచేశాడు. అంతేకాకుండా రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కీలక నిర్ణయాల్లో భాగమయ్యాడు. ప్రతిపక్ష ఇండియా బ్లాక్ సమన్వయంలో కూడా ఆయన పాత్ర ముఖ్యమైనది. ఢిల్లీలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన రాజ్యసభకు ఎంపికయ్యాడు. అలాగే ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్ గా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు సలహాదారుడుగా కూడా సేవలు అందించాడు రాఘవ్. ప్రస్తుతం పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కో ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరు మీద ఇంత చేస్తున్నా ఎందుకు రాఘవ్ చద్దాను కేజ్రీవాల్ పదవి నుంచి తొలగించారు? ఈ మేరకు పార్లమెంట్ సచివాలయం ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ కూడా రాసింది. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ కోటా నుంచి రాఘవ్ చద్దాకు మాట్లాడే సమయం కూడా కేటాయించవద్దని కూడా అభ్యర్థించింది. అలాగే రాజ్యసభలో తమ పార్టీ నూతన డిప్యూటీ లీడర్ గా అశోక్ మిట్టల్ పేరును ప్రతిపాదించింది. ఈ చర్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. చాలా మంది రాఘవ్ చద్దా కేజ్రీవాల్ కంటే ఎదిగిపోతున్నాడని, అందుకే అసూయ అహంకారంతో రాఘవ్ ని కేజ్రీవాల్ తొలగించారన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవచ్చు. ఒకటి రాఘవ్ చద్దాలో ఉన్న పాజిటివ్ కోణం, రెండవది రాఘవ్ చద్దాలో ఉన్న నెగిటివ్ కోణం. మొదట పాజిటివ్ కోణం చూద్దాం. రాఘవ్ చద్దా యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. అతను మాట్లాడే తీరు, ఆత్మవిశ్వాసం, క్లారిటీ యువతను ఆకట్టుకుంటాయి. ఇది రాఘవ్ చద్దాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇక పొలిటికల్ అంబిషన్ కూడా ఉండడం సహజమే. ప్రతి రాజకీయ నాయకుడికి ఒక లక్ష్యం ఉంటుంది. అది పవర్ ని దక్కించుకోవడం కోసమే.
రాఘవ్ ఒక మోడరన్ పొలిటీషియన్. ప్రజా సమస్యలపై మాట్లాడుతూనే వాటిని రాజకీయంగా కూడా ఉపయోగించుకుంటున్నాడు. ఇది కూడా చాలా మంది ఫాలో అయ్యే మెథడే. సహజంగా ప్రజలు ఇబ్బందులు పడే చాలా విషయాలు అంటే అనుమానాలు, అసహనాలని రాఘవ్ చద్దా తన ఆయుధాలుగా మార్చుకొని రాజ్యసభలో కొంతకాలంగా ప్రశ్నలు కురిపిస్తూ వస్తున్నాడు. ఆయన ప్రశ్నలకు కొన్నైన పరిష్కారాలు కూడా దక్కుతుండడంతో ఆయన పట్ల ప్రజల్లో గౌరవం పెరిగిన మాట వాస్తవమే. రాజకీయాల్లో ఎప్పుడైనా కానీ కొత్తదనమే అట్రాక్షన్ గా ఉంటుంది. మొబైల్ ఫోన్ రీఛార్జ్ ను ఒక ఏడాది పేరిట ఒక నెల రీఛార్జ్ ను అదనంగా కొట్టేస్తున్న మొబైల్ కంపెనీలను రాఘవ్ చద్దా బయట పెట్టే వరకు సామాన్యులకు కూడా ఆ ధ్యాసలో ఎవరూ లేరన్నది వాస్తవమే. ఆ విషయాన్ని పార్లమెంట్ లో ప్రశ్నించి మొబైల్ ఫోన్ల కంపెనీలు చేస్తున్న దొంగతనం బయట పెట్టింది రాఘవ్ చద్దా. నిజంగా మొబైల్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరికి కూడా రాబిన్ హుడ్ లా కనిపించాడు రాఘవ్ చద్దా. ఇక ఎయిర్పోర్ట్ లో చాయ్ 250కి ఎలా అమ్ముతారని ప్రశ్నించాడు రాఘవ్ చద్దా. రాఘవ్ ప్రశ్నకు ప్రభుత్వం కూడా దిగి రావడం, ఎయిర్పోర్ట్ లో ఉడాన్ యాత్రి కేఫ్లు పెట్టడం, ఇప్పుడు చాలా తక్కువ ధరకే చాయ్ అమ్మడం కొత్త అట్రాక్షన్ గా మారింది. గిగ్ వర్కర్ల కోసం బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానా విధించడంపై కూడా గలమెత్తాడు. పని చేయని ప్రజా ప్రతినిధులను రీకాల్ చేయాలనే డిమాండ్ తేవడం వంటివి మరెన్నో ఆయన పట్ల ప్రజల్లో ఒక రకమైన క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. ఆయన లేవనెత్తిన అంశాలు ఏ పార్టీ ఎప్పుడు లేవనెత్తిన సందర్భాలు లేవు కాబట్టి రాఘవ్ చద్దా న్యూ ట్రెండ్ లీడర్ గా పబ్లిక్ ఎక్స్పోజ్ లోకి రాగలిగాడు. ఆయన లేవనెత్తిన అంశాలన్నీ దాదాపు న్యూ జనరేషన్ అంటే జెన్జీని బాగా ఆకర్షించినవే కావడం గమనార్హం. ఆయన రాజకీయ లక్ష్యం కూడా జెన్జీని ఆకట్టుకోవడమే కావచ్చు. నాయకుడు తన పాపులారిటీ కోసం చేసిన ప్రజలు చూసేది అందులో ప్రయోజనం ఉందా లేదని మాత్రమే. ఆయన ప్రశ్నల్లో ప్రజల ప్రయోజనం ఉండడమే ఆయనను ఇంత తొందరగా ఇంత పాపులర్ చేయగలిగింది. నిజానికి రాఘవ్ చద్దా తన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ లైన్ కన్నా తనదైన లైన్ లో మాట్లాడడం, తన పార్టీ ఎక్స్పోజర్ కన్నా తన ఎక్స్పోజర్ కే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాడని అనిపించడం సహజం. కొంతకాలంగా తన పార్టీ కార్యకలాపాలకు కూడా ఆయన అటెండ్ కావడం లేదని, కేజ్రీవాల్ అరెస్ట్ సందర్భంగా కానీ విడుదల సందర్భంగా కానీ రాఘవ్ చద్దా స్పందన లేదని ఆప్ అంటోంది. కానీ పార్టీ కమిట్మెంట్ కన్నా ఆయన ప్రజల కమిట్మెంట్కే ప్రశంస లభిస్తున్న మాట వాస్తవం. అదే నిజం కూడా. దీంతో రాఘవ్ చద్దా ప్రైమ్ మినిస్టర్ అవుతాడని, ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థి అని దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట. పోటీగా ఎదగడాన్ని పార్టీ ఓనర్లు సహించరు. ఒక పార్టీలో ఉంటూ వ్యక్తిగతంగా ఎదగడాన్ని ఆ పార్టీ ఓనరు సహించాడు. మరి పెరుగుతున్న రాఘవ్ చద్దా పాపులారిటీని కేజ్రీవాల్ ఎలా సహించగలడన్నది కొందరి వాదన. అన్ని రాజకీయ పార్టీల ఓనర్లకు ఉండే సహజ లక్షణం అది. కేజ్రీవాల్లో ఆ గుణం లేదని ఎలా అనుకోగలం? కేజ్రీవాల్ సైతం అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ఎదగొచ్చిన నాయకుడే. అయినా ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించినప్పుడు తనతో నడిచిన అనేక మంది నాయకులను కేజ్రీవాల్ ఇంటికి పంపించేశాడు. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, కుమార్ విశ్వాస్ లాంటి వారెందరో కేజ్రీవాల్ నుంచి దూరమైన వారే. ఇప్పుడు రాఘవ్ చద్దా తనదైన మార్గంలో నడుస్తున్నప్పుడు కేజ్రీవాల్ ఎలా భరించగలడు? మర్రి చెట్టు కింద గరకరాయి మొలవదనే ఒక సామెత ఉంది కదా, ఇక్కడ అదే వర్కౌట్ అవుతోంది. రాఘవ్ చద్దాను యాప్ డిప్యూటీ లీడర్ పదవి నుండి తొలగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం కావచ్చు. కానీ ఒక సైకాలజీ పరంగా దీనిని పవర్ ఆఫ్ డైనమిక్స్, హ్యూమన్ ఇన్సెక్యూరిటీకి ఒక క్లాసిక్ కేస్ స్టడీగా చూడవచ్చు. రాబర్ట్ గ్రీన్ తన ప్రసిద్ధ గ్రంథం 48 లాస్ ఆఫ్ పవర్ లో చెప్పిన మొదటి సూత్రం ప్రకారం నెవర్ అవుట్ సైడ్ ద మాస్టర్. నీ యజమాని కంటే నువ్వు ఎక్కువగా ఎదగకూడదు. ఈ సూత్రం వెనక ఉన్న లోతైన సైకాలజీని విశ్లేషిస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. నెంబర్ 1, థ్రెట్ పర్సెప్షన్. ఇటీవల జరిగిన సర్వేలో ప్రధాని పదవి రేసులో రాఘవ్ చద్దా పేరు రావడం, అదే సమయంలో కేజ్రీవాల్ తగ్గడం అనే అంశం ఇక్కడ కీలకం. ఒక లీడర్ తన వారసుడిని లేదా జూనియర్ని ప్రోత్సహించినంత కాలం బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ఆ జూనియర్ తన స్థాయిని దాటి స్వతంత్రమై ఇమేజ్ బిల్డ్ చేసుకుంటాడో అప్పుడు లీడర్లోని థ్రెట్ పర్సెప్షన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సైకాలజీలో దీనినే న్యూరోసిస్టిక్ ఇంజురీ అంటారు. అంటే తనకంటే గొప్పవారు ఎవరు లేరని లీడర్ యొక్క ఈగోకు జూనియర్ ఎదుగుదల ఒక గాయంలా తగులుతుంది. ఇక్కడ పనితీరు కంటే భయమే రాజ్యం ఏలుతుంది. నెంబర్ 2, ఇన్సెక్యూరిటీ అండ్ కంట్రోల్. అధికారంలో ఉన్న వ్యక్తులు తరచుగా పవర్ ఆఫ్ యాంగ్జైటీకి లోనవుతుంటారు. ఇప్పుడు అక్కడ లాజిక్ పనిచేయదు. రాఘవ్ చద్దా పార్టీకి పెద్ద అసెట్ కావచ్చు, కానీ సైకలాజికల్ గా ఆయన ఎదుగుదల కేజ్రీవాల్ కు తన పట్టు సడలుతుందనే అభద్రతను కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో లీడర్లు టాలెంట్ ఉన్న వాళ్ళకంటే విధేయత అంటే లాయాలిటీ ప్రదర్శించే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడు ప్రశ్నిస్తాడు లేదా అతన్ని అధిగమిస్తాడు, కానీ విధేయుడు మాత్రం అతన్నే అనుసరిస్తాడు. తనపై వేటు వేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కూడా ఆప్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. డిమోషన్ తర్వాత తొలిసారి స్పందించిన రాఘవ్ పార్లమెంట్ లో నన్ను మాట్లాడనివ్వకుండా చేశారు. నేను మౌనంగా ఉన్నానంటే ఓడిపోలేదు, నిశ్శబ్దంగా ఉన్నానని చెప్పాడు. నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి నేను మాట్లాడాను. ప్రజా సమస్యలపై మాట్లాడితే తప్ప నా వల్ల సామాన్యులకు లాభం కలిగిందంటూ ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇక రెండవది రాఘవ్ చద్దాలో ఉన్న నెగటివ్ కోణం. ఇది చాలా ఇంపార్టెంట్.
చార్టర్డ్ అకౌంట్ అయిన రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నాడు. అన్నా హజారే ఉద్యమం సమయంలో రాజకీయాల్లోకి వచ్చి కేజ్రీవాల్ కి సన్నిహితుడిగా ఎదిగాడు. కానీ ఈ ఎదుగుదల వెనుక ఉన్నదంతా ఒక పెద్ద రాజకీయ కుట్ర అనే ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీతో సంబంధాలు చెడిపోయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడి ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలంతా జైలుకు వెళ్తున్న తరుణంలో ఈ చద్దా తన అసలు నైజాన్ని బయట పెట్టుకున్నాడు అనే ఒక వాదన వినిపిస్తోంది. కంటి ఆపరేషన్ అని సాకు చెప్పి లండన్ పారిపోయి అక్కడ బీజేపీ లీడర్లతో రహస్య ఒప్పందాలు చేసుకున్నాడన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి హర్యానా మాజీ అధ్యక్షుడు నవీన్ జైహింద్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో రాఘవ్ చద్దాను కొట్టారంటూ ఆరోపించాడు. మిమ్మల్ని కొట్టిందెవరు? అక్కడున్న నలుగురు ఎంపీల పేర్లు బహిర్గతం చేయాలని కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ దాడులు గతంలో జరిగినట్లు నవీన్ జైహింద్ ఆరోపణలు చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఈ దాడి జరిగిన తర్వాతే రాఘవ్ చద్దా లండన్ వెళ్లి బీజేపీ లీడర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడన్న ఒక బలమైన ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే తన తోటి నేతలు జైల్లో మగ్గుతుంటే పార్టీ తరఫున పోరాడకుండా తన మీద ఈడీ కేసులు రాకుండా ఉండడానికి బీజేపీకి అమ్ముడిపోయిన ఒక పొలిటికల్ ఏజెంట్ లా రాఘవ్ మారిపోయాడని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి వినిపిస్తున్న వాదన. ఆమ్ ఆద్మీ పార్టీలో చూసుకుంటే రాఘవ్ చద్దా కంటే సంజయ్ సింగ్ 100 రెట్లు బెటర్. పార్లమెంట్ లోపల బయట బీజేపీని నిలదీస్తాడన్న పేరు ఆయనకుంది. మోదీ ప్రభుత్వం అవినీతిని ఎండగట్టినందుకు నెలల తరబడి జైల్లో ఉన్నాడు. వంగలేదు, అసలే లొంగలేదు. జైలు నుండి వచ్చాక కూడా అదే పౌరుషంతో పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సమస్యలపై నిలదీశాడు. ఇక చద్దా మాత్రం బీజేపీ అడుగులకు మడుగులు వత్తే డ్రామా ఆర్టిస్ట్ అని విమర్శిస్తున్నారు. ఈ వాదనకు బలపరిచే మరో సంఘటన చెప్పుకోవచ్చు. పార్లమెంట్ లో విపక్ష ఎంపీలందరినీ వరుస పెట్టి సస్పెండ్ చేసినప్పుడు ఈ చద్దాను మాత్రం బీజేపీ ఎందుకు వదిలేసింది అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకంటే బీజేపీ పెంచి పోషిస్తున్న డ్రామా ఆర్టిస్టు రాఘవ్ చద్దా అని అంటున్నారు. రాఘవ్ చద్దా వల్ల బీజేపీకి ఎలాంటి ముప్పు లేదు. పైగా విపక్షాల ఐక్యతను దెబ్బతీసే ఇన్ఫార్మర్ గా మారడానికి కూడా కొందరు విమర్శిస్తున్నారు. రాఘవ్ చద్దా పార్లమెంట్ లో లేవనెత్తిన ప్రతి అంశం పక్కా ఫేక్. నెల రోజుల మొబైల్ గడువు డేటా ఎక్స్పైర్ గురించి రాఘవ్ చద్దా అడగగానే ఏదో పెద్ద విజయం సాధించినట్టు మీడియా కూడా హైప్ ఇచ్చింది. మీడియా హైప్ ఇచ్చినప్పుడే అందరూ అర్థం చేసుకోవాల్సింది. 100 మంది ఎంపీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని మాట్లాడినా హైలైట్ కాలేదు. కానీ బీజేపీ శత్రువు వ్యతిరేక కూటమిలో ఉన్న రాఘవ్ చద్దా ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకోలేదనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ గా మారింది ఇప్పుడు. కానీ అసలు నిజం ఏంటంటే ఈ డేటా ఇష్యూ మీద గతంలో శశి థరూర్, డెరెక్ ఓబ్రైన్, కవంటి వంటి ఎంతో మంది నాయకులు ఎప్పటి నుండో పోరాడుతున్నారు. అప్పుడు పట్టించుకొని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రాఘవ్ చద్దా అడగగానే చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఆలోచిస్తే రాఘవ్ చద్దా మాట్లాడినవి ఏవి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గురించి మాట్లాడినవి ఏవి కూడా ఉండవు. సిస్టంలోని ఫెయిల్యూర్స్ గురించి, అందులో ఉన్న చిన్న చిన్న అంశాలను మాత్రమే ప్రస్తావించాడు. ఇదంతా జనం దృష్టిని మళ్లించడానికి రాఘవ్ చద్దా ఆడే నాటకంగా అనాలిసిస్ చేస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. రాఘవ్ చద్దా లేవనెత్తని, మాట్లాడడానికి భయపడే అసలైన ఇష్యూస్ అయిన ఇంధనం ధరలు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, ఇవన్నింటి ధరలు సామాన్యుడు నడ్డి వెరుస్తుంటే రాఘవ్ చద్దా ఏ రోజు కూడా పార్లమెంట్ లో నోరు విప్పలేదు. అక్రమంగా అకౌంట్లు బ్లాక్ చేస్తున్న, ఎఫ్ఐఆర్లు వేస్తున్న రాఘవ్ చద్దా మాత్రం కాపీరైట్ ఇష్యూస్ మీద మాట్లాడాడు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులో పడుతుంటే సమోసా సైజు, పెటర్నిటీ లీవ్ లాంటి చిల్లర విషయాల మీద టైం పాస్ చేశాడు. రాఘవ్ చద్దా చేస్తున్న హంగామాకి అంత సోషల్ మీడియా ప్రచారం, దానికోసం 100 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న ఫేక్ ప్రచారం అని విమర్శిస్తున్నారు కొంతమంది. జంజీలను బురిడి కొట్టించడానికి పెయిడ్ ప్రచారాన్ని నడిపిస్తున్నట్లు అనిపిస్తుందని చాలా మంది విమర్శిస్తున్నారు. అందుకే కాబోలు రాఘవ్ చద్దా అసలు రంగు బీజేపీతో కుదుర్చుకున్న లోపాయికార ఒప్పందాలను గమనించే అరవింద్ కేజ్రీవాల్ ఇతడిని పార్టీ బాధ్యతల నుండి పక్కన పెడుతున్నాడనే మరో కోణం తెరపైకి వచ్చింది. అందుకే కీలక పదవుల నుండి రాఘవ్ చద్దాను తొలగించారనేది ఒక సెక్షన్ ఆఫ్ వర్గం వాదన. రాఘవ్ చద్దా ఒక లీడర్ కాదు, కేవలం వెనక నుండి బీజేపీ నడుస్తున్న ఒక పొలిటికల్ డ్రామా ఆర్టిస్ట్. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించడానికి బీజేపీ ఉపయోగిస్తున్న రోబో రాఘవ్ చద్దా అని విమర్శలు చేస్తున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఇక అన్నింటిని మించి ఉడానికే ఉదాంతం. రాఘవ్ చద్దా అన్ని సమస్యల మాదిరిగానే ఎయిర్పోర్ట్ గురించి వాయిస్ రైజ్ చేశాడు. ఎయిర్పోర్ట్లను షాపింగ్ కాంప్లెక్స్ మాదిరిగా మార్చారు. సామాన్యులు ఓ వాటర్ బాటిల్ కొనాలన్న 150 రూపాయలు ఉంటుంది, ఒక టీ కొనాలంటే 200 పైనే ఉంటుంది. అలాంటప్పుడు సామాన్యులు ఎయిర్పోర్ట్ లో ఎలా కొంటారని అన్నాడు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉదాన్ కేఫ్లపై స్పందించాడు. ఉదాన్ కేఫ్లు తక్కువ ధరకే టీ, వాటర్ బాటిల్ అందిస్తున్నా ఢిల్లీ, కోల్కతా మినహా మరెక్కడా లేవని, అన్ని ఎయిర్పోర్ట్లకి వాటిని విస్తరించాలని అన్నాడు. ఇక్కడే రాఘవ్ చద్దా దొరికిపోయాడు. అసలు ఉదాన్ కేఫ్ అనేవి కేంద్ర ప్రభుత్వాన్ని, అలాంటప్పుడు వాటి గురించి ప్రస్తావించడం ఏంటి? సరే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలాంటి మంచి పథకాన్నైనా వాటిని సమర్థించడం సమంజసమే, అది మంచి పని కూడా. కానీ ఎయిర్పోర్ట్లు సామాన్యులకు వాటర్ బాటిల్ దొరకడం అనేది ఇండియాలో ఉన్న లక్షల ప్రాబ్లమ్స్ లో అదొక ప్రాబ్లం. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన ఇండియాలో లక్షల్లో ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచదు.
మహా అయితే ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తారు, అసలు అది పెద్ద విషయమే కాదు. కానీ ఆ విషయాన్ని ప్రస్తావించి తద్వారా ఉడాన్ యాత్రి కేఫ్ గురించి ప్రస్తావించాడు. అంతేకాదు రీసెంట్ గా ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ లో ఉడాన్ యాత్రి కేఫ్ ను విజిట్ చేసి దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లకు ఈ ఉడాన్ యాత్రి కేఫ్ లను విస్తరించాలన్నాడు. అక్కడ ఉడాన్ యాత్రి కేఫ్ గురించి డైరెక్ట్ గా మాట్లాడే స్పేస్ లేకపోయినా రాఘవ్ చద్దా స్పేస్ తీసుకొని మరీ పార్లమెంట్ లో ప్రస్తావించాడు. సో ఇది గమనించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చద్దా మీద అనుమానంతో డిప్యూటీ 4 లీడర్ పదవి నుంచి తొలగించిందనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్సైడ్ టాక్. సో ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లు ఢిల్లీ మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ నివాసంలో రాఘవ్ చద్దాని కొట్టడం వల్లే అప్పటి నుండే రాఘవ్ చద్దా బీజేపీతో చేతులు కలిపాడా, మరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. సో ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. రాఘవ్ చద్దాది పీపుల్స్ ప్రాబ్లం ఎజెండానా, లేక పొలిటికల్ సెల్ఫ్ అంబిషనా, లేక ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ ఎజెండానా, లేక మోదీ చేతిలో కీలు బొమ్మనా? ఈ స్టోరీ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కమెంట్ చేయండి.